ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. జంతువుల నూనె వాడారంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఈ క్రమంలోనే కల్తీపై జోరుగా చర్చ కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆహారంలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే రాష్ట్ర స్థాయి ప్రయోగశాల లేదని, జిల్లాల పరిధిలో ఉన్న ల్యాబ్లను కూడా నిర్వీర్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రాంతీయ ప్రయోగశాలల పరిస్థితి ఏంటి? ప్రజలు కల్తీ బారిన పడకుండా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ల్యాబ్లో సేవలు ఎందుకు లోపించాయి? వాచ్ ద స్టోరీ. లడ్డు తయారీకి సంబంధించిన ఆవు నెయ్యి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత పాలక మండలి హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమిళనాడుకు సంబంధించిన ఒక ఏఆర్ డైరీ సరఫరా చేసిన ఆవు నెయ్యిలో నాణ్యత ప్రమాణాలను నిగ్గు తేల్చాలని దేవస్థానం అధికారులు గుజరాత్లోని ఒక ప్రైవేట్ ల్యాబ్ పంపగా అక్కడ ఎనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు గుర్తించారు. అయితే రాష్ట్ర స్థాయి ప్రయోగశాలను ఏర్పాటుకు ముందుకు రాకపోగా కనీసం ప్రాంతీయ ప్రయోగశాలను కూడా నిర్వీర్యం చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కర్నూలు జిల్లాలోని 4 జిల్లాలకు ఉపయోగపడాల్సిన ప్రాంతీయ ప్రయోగశాల ప్రస్తుతం నిర్వీర్యమవుతున్న పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో కల్తీ భూతం రాజ్యమేలుతోంది. ప్లాస్టిక్ బియ్యం మొదలుకొని పాలు, నూనెలు ఇలా దేన్ని వదలకుండా ధనదాహంతో ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు అక్రమార్కులు. మరి ఇలాంటి సమయంలో ఆహార పదార్థాల్లో కల్తీ, నీటి కాలుష్యం, రోగ నిర్ధారణ వంటి పరీక్షలను మరింతగా చేపట్టాల్సిన ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల సేవలు పాలకుల నిర్లక్ష్యంతో నామమాత్రంగా మారాయి. సీమ ప్రజల కోసం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతోనే మూతపడే స్థితికి చేరుకుందంటున్నారు రాయలసీమ వాసులు. రాయలసీమ జిల్లాల ప్రయోజనాల కోసం కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో 1969లో రీజనల్ ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ఏర్పాటైంది. డైరెక్టర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్స్ మెడిసిన్ డైరెక్టర్ పరిధిలో ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల పనిచేస్తోంది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల ప్రజల కోసం కర్నూలు ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాలలో వాటర్ సెక్షన్, ఫుడ్ సెక్షన్, డయాగ్నోసిస్ పేరిట 3 విభాగాల తరపున ప్రజలకు సేవలు అందించాల్సి ఉంది. అయితే ఫుడ్ సెక్షన్, డయాగ్నోసిస్ విభాగాల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో ఈ సేవలు అటకెక్కాయి. ప్రస్తుతం వాటర్ టెస్టింగ్ విభాగం తరపున మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్ట్, మరొకరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. వాటర్ సెక్షన్ అనాలిసిస్ కు సంబంధించి ఒక సీనియర్ వాటర్ అనాలిసిస్ట్ కొనసాగుతుండగా సిబ్బంది కొరతతో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆహారానికి సంబంధించి అక్కడ కల్తీ జరిగిందా, అట్లే మంచినీళ్ళకు సంబంధించి అసలు ఈ నీళ్లు తాగితే మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారా లేదా దానికి సంబంధించిన నిర్ధారణ చేసే రీజనల్ ల్యాబ్ ఈరోజు ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా పడిపోయింది. ఇప్పటికి 13 ఏళ్ళు అవుతున్నా సరే కొత్తగా ఏ ఒక్క ఎక్విప్మెంట్ సమకూర్చే పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. ఆ రకంగా రీజనల్ ల్యాబ్ 4 జిల్లాలకు ఉపయోగపడే రీజనల్ ల్యాబు ఎందుకు కొరగాకుండా దేనికి పనికి రాకుండా నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అలాంటి ప్రభుత్వ సంస్థలో ఎక్విప్మెంట్స్ అందించకుండా, కనీస బిల్డింగ్ ఫెసిలిటీ ఇవ్వకుండా, అవసరమైన స్టాఫ్ నియమించకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ప్రయోగశాలలో తగిన సిబ్బంది లేకపోవడంతోనే ఫుడ్ సెక్షన్ సేవలు కొన్ని సంవత్సరాల క్రితమే కనుమరుగైపోయాయి. గతంలో ఈ విభాగం తరపున 2 జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లతో పాటు ఒక జూనియర్ అనలిస్ట్ పనిచేసేవారు. గతంలో జిల్లాలోని హాస్టళ్లు, దేవాలయాలలో ప్రసాదాల తయారీ, అన్నదాన సత్రాల ఆహార పదార్థాలను సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు నాణ్యత ప్రమాణాలను నిగ్గు తేల్చేందుకు ఈ ల్యాబ్కు పంపేవారు. అప్పట్లో ఇక్కడ పనిచేసే సిబ్బంది పదవి విరమణ చేయటంతో వారి స్థానంలో కొత్త వారిని ఇప్పటికీ నియమించకపోవడంతో ఫుడ్ సెక్షన్ సేవలు శాశ్వతంగా మరుగున పడ్డాయి. డయాగ్నోసిస్ సేవలు కూడా ఫుడ్ సెక్షన్ తరహాలోనే పడకేశాయి. 4 ల్యాబ్ టెక్నీషియన్స్తో పాటు 3 ల్యాబ్ అటెండెంట్స్ లేకపోవడం వల్లే ఈ విభాగం సేవలు నిలిచిపోయాయి. గతంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చేరిన రోగులకు అవసరమైన అన్ని రక్త పరీక్షలు ఇక్కడ నామమాత్రపు ఫీజుతో పరీక్షలు నిర్వహించేవారు. కానీ తగిన సిబ్బంది లేకపోవడంతో
ప్రస్తుతం కేవలం మాంటెక్స్ టెస్ట్, టీబీ రోగ నిర్ధారణ పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఇకపోతే 1969లో నిర్మించిన ఈ ల్యాబ్ శిథిలావస్థకు చేరుకుంది. 2009లో భారీ వర్షాల దాటికి ఈ భవనం పూర్తిగా వరద నీటితో నిండిపోయి ల్యాబ్లో యంత్ర పరికరాలు నీట మునిగి పనికి రాకుండా పోయాయి. ఇప్పటికీ ల్యాబ్కు సంబంధించిన పరికరాలు కొన్ని అందుబాటులో లేవు. డయాగ్నోసిస్, రక్త పరీక్షలకు సంబంధించిన యంత్రాలు మూతపడ్డాయి. 5 ఏళ్ల క్రితమే ఈ భవనానికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. దీంతో భవనం పైకప్పు ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళన నెలకొంది. మొత్తం 30 మంది సిబ్బంది విధి నిర్వహణ చేయాల్సిన ఈ ల్యాబ్లో 7 మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీమ జిల్లాల ప్రజలు కల్తీ బారిన పడకుండా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రజారోగ్య ప్రయోగశాల నామమాత్రంగా మారింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లన్న చందంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థాయి ప్రయోగశాల ఏర్పాటుతో పాటు ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి ల్యాబ్లను కూడా స్ట్రెంథింగ్ చేయడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో ఈ ల్యాబ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.